నువ్వేనా మా అమ్మాయి ప్రేమించిన అబ్బాయే? అవును మామా. మామ అనొద్దు, మేము పెళ్లికి ఓకే అనుకున్న తర్వాత మామ అనాలా? సరే సార్. ఉద్యోగమైన ఉందా లేదా? ఉందత్తా. అత్త మేము ఓకే చెప్పిన తర్వాత అత్తనాలా? సరే మేడం. ఇంతకీ జీతం ఎంత? అన్ని కలుపుకుంటే 50,000 దాకా వస్తుంది. 50,000? మేము మా కూతురు పాకెట్ మనకి 40,000 ఇస్తాం. దాంతో కూడా కలుపుకొని 50,000 అనింది. ఇప్పుడు ఓకేనా? ఏంది ఓకే? మేడం 100 రూపాయలకే కారం వేస్తున్నామని పోస్ట్ పెట్టింది మీరేనా? అవును. కారు కొనుక్కునే దానికే వచ్చినాం మేడం. కారు ఎక్కడా? 100 రూపాయలకి ఇంత మంచి కారం వేస్తున్నారంటే కార్లు ఏమైనా డ్యామేజ్ ఉండదా? 100% మంచి కండిషన్ లో ఉంది. మాకు నమ్మకం లేదు, మేము చెక్ చేసుకుంటాం. పోరా తమ్ముడు. అన్నా సీట్లు అండి సూపర్ గా ఉన్నాయి. అన్నా ఇంజిన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అన్నా కారు సూపర్ కండిషన్ లో ఉన్నది. కార్ తీసుకుని వెళ్ళండి. మేడం బ్రెయిన్ బద్దలైపోయేలాగుందే. ఒక్క సందేహం మేడం. ఏంది అది? అసలు ఇంత మంచి కార్ని 100 రూపాయలకి అమ్మేయడానికి గల కారణం ఏంది? ఓ అదే, నా మూడు సస్తా ఒక వీల్ నామా రాసి వచ్చినాడు. ఏమనే? ఈ కార్ అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తుందో అది మా అత్త వాళ్ళకి ఇచ్చేయాలట. అందుకే ఈ కార్ని 100 రూపాయలకి అమ్మినా. నాకు సాయంత్రం డైరీ మిల్క్. అమ్మకు పొద్దున్నే తెచ్చిచ్చాను, వెళ్ళి తీసుకో. అయ్యి అమ్మా అమ్మా, నానిచ్చిన డైరీ మిల్క్ ఇవ్వమ్మా. ఇదిగో తాగు. ఇది కాదమ్మా, నానిచ్చిన డైరీ మిల్క్. ఇదేరా పొద్దున్న మీ నాన్న తెచ్చిన డైరీ మిల్క్, తీసుకో. ఏమండి ఇంక మీట మందు తాగబాతండి. సరే బంగారం. మీరు అట్నే అంటారు, మళ్ళీ తాగేసి వచ్చేస్తారు. నా మీద తొట్టేయండి. మీరు ఇంక మిట్టగానే తాగేసి వస్తే నేను చచ్చిన తొట్టు. మళ్ళీ తాగేసి వచ్చినారా? తాగితే నేను చచ్చిన తొట్టు అని చెప్పలేం కదా. అట్టైనా సస్తావనే తాగేసి వచ్చిన. ఏమండి రేపు మా చెల్లి పెళ్లి. తెలుసులే. పెళ్లికి పోయేదానికి ఒకే ఒక చీర కలేదు నాకు. అదేంటే బీరువా నిండా నీ చీరలే కదే. అవేమి బాగలేదు. అవునా? అయితే ఇంటికి వచ్చింది బీరువాతో కూడా కాల్ చేస్తానుండు. అట్ట కాదండి, పెళ్లి కదా, కొత్త చీర తీసియండి. సరే ఈవినింగ్ ఇంటికి వచ్చింది షాపింగ్ తీసుకొని పోతాను గాని. థ్యాంక్స్ అండి. అమ్మా ఇంటికి వచ్చేను. బంగారం వసే వజ్రమా, ఏంటి తల్లి ప్రాకేసిందే? యాడికి పోయిందే? ఫోన్ చేద్దాం. ఎక్కడికి పోయినావా? డ్రెస్ కొనుక్కునేదానికి షాపింగ్కి వచ్చినానండి. షాపింగ్ కి పోయినావా? సాయంత్రం నేను వచ్చింది తీసుకొని పోతాను కదా. అదే 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. పదవులే కానీ షాపింగ్ కి. పోదాంలే గాని షాపింగ్ కా? మరి నువ్వెందుకు పోయినావే ఇప్పుడా? ఓ అదే, షాపింగ్ పోయేదానికి మంచి డ్రెస్ లేదండి, దాని షాపింగ్ చేసేదానికి వచ్చినా. నెక్స్ట్ చెప్పండి. అదేంటి నిన్న అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోజు వచ్చారు? నేను కొంచెం వెళ్తూ బాగాలేదు సార్, అందుకని ఈ రోజు వచ్చిన. బాగలేనప్పుడే కదా రావాల్సింది ఇక్కడికి. బాగాలేకపోతే ఎట్టొచ్చారు? నీకు తెలీదు, నిన్న మా దగ్గర బంధువులు దూరంగా పెళ్లి పెట్టుకునిండ్రు. బాగాలేదని పెళ్లికే పోలే, ఇంకా హాస్పిటల్కి ఏం రావాలా? ఈ రోజు ఎట్టుంది? కొంచెం పర్లేదు. నిన్న నాకేమైందో చెప్పండి సార్. బాగలేంది నిన్న, ఈ రోజు చెక్ చేసి నిన్నేమైందో చెప్పాలా? ఇంతకి నిన్నేమైంది? ఆయాసం వచ్చింది సార్. పోయి స్కానింగ్ తీపించుకురాపో. మీ తిత్తులకి గుండెకి మధ్యలో బొద్దింకు ఉంది, ఆపరేషన్ చేసి తీయాలా. 3 లక్షలు ఖర్చు అయింది. అడ్వాన్స్ కింద 1 లక్ష కడితే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. బొద్దింకు తీయడానికి 3 లక్షలా? అవసరంలే, అంగడికి పోయి 30 రూపాయలు పెట్టి ఇట్టుకొని నోట్లో కొట్టుకుంటా, సచ్చి ఊరుకుంటది. అప్పుడు చచ్చేది బొద్దింక కాదు, నీ అమ్మ, నువ్వు చచ్చావు. సార్ కొంప మునిగింది. మా అవ్వ పోయిందా? అది కాదు, బొద్దింకు ఉండేది ఆమె ఒంట్లో కాదు, మన స్కానింగ్ మిషన్ లో. ఏంటత్తయ్య గారు కత్తిపీట అసలు తెగడం లేదు? ఏమే కాల్ లేదా అంటుందా? ఏంటమ్మా వేనా? అదే కత్తిపీట అసలు తెగడం లేదండి. సరిగా కోస్తే తెగుద్ది. ఎక్కడ కొన్నారేంటండి? అదేనమ్మా మీ అమ్మగారు పెట్టిందే. ఓహో అవునండి, ఇప్పుడు బాగానే తెగుతుందండి. రే మామా పదరా, ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిదాం, టైం అయితే. It was at this moment that he knew he fucked up. చీటీలు చిన్నవి మర్చు మామ, పెట్టుకుంటే ఈజీగా ఉంటది లోపల. ఇదిగోలే ఈ సైజ్. కొన్ని సంకల్లో పెట్టుకో మామా, ఎవరు చూడరు. చూడు. ఎందుకు చూడరప్పా? వాసన వస్తుంది కదా. చెడ్డీలో పెట్టుకుంటావా? వద్దులే, ఆడ కూడా ఎవరు చూడరు. ఇదేంది ఇది ఇప్పుడు చేస్తాంది? హలో చెప్పువే. చదువుకుంటున్నావా? లేదు నేను అసలు ఇంకా బుక్కే ముట్టలేదు వే. సరేలేవే,
వే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే పంపి వే సరేలే వే బాయ్ దొంగముండేది చదువుకో ఇంటది యాక్టింగ్లు చేస్తాంది. నేను నిన్ననే చదివేసిన. ఏమండి మా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్తుందట, నన్ను తోడు రమ్మంది, వెళ్తానండి. నీ ఫ్రెండ్ పిలిచిందని నువ్వు వెళ్ళడం, వెళ్ళిన ప్రతిసారి నువ్వు కూడా ఏదో ఒకటి కొనుక్కొని రావడా. ఈసారి కనుక నువ్వు షాపింగ్కి వెళ్ళావంటే నేను నీ మొగుడినే కాదు, నువ్వు నా పెళ్ళానివే కాదు. 2 గంటల తర్వాత ఏం కాదురా. ఏంటే నీకు షాపింగ్కి వెళ్ళొద్దని చెప్పానా, అయినా సరే వెళ్ళావా? ఎవడ్రా నువ్వు రోడ్డు మీద అందమైన ఆడవాళ్ళు ఆపేసి గొడవ చేస్తాను. ఈసారి కనుక నువ్వు షాపింగ్కి వెళ్ళావంటే నేను నీ మొగుడినే కాదు, నువ్వు నా పెళ్ళానివే కాదు. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? హలో హామా, సరుకులన్నీ ఆర్డర్ పెట్టేసిన, డబ్బులు కూడా పే చేసిన. హలో హామా, ఈ నెల ఈఎంఐలు అన్ని కట్టేసినానులే, మీరేం టెన్షన్ పడకండి. హలో ఓయ్ ఎవరు? అమ్మా. ఈమెకేం పని లేదు, ఎప్పుడు చూడు సతాయిస్తుంటుంది. అయ్యో అవునా, ఏమైంది? జ్వరం వస్తుందంట. ఈమెకి నెలలో 10 రోజులు బాగుండదు. 10,000 కావాలా? 10,000 ఎందుకు? ట్రీట్మెంట్ కి. ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమను. ధర్ని చెప్తోంది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంట, ట్రీట్మెంట్ బాగోదంట. ఇప్పుడు బాగానే చూస్తున్నారు, అక్కడే జాయిన్ అవ్వమను. ఇప్పుడు బాగానే చూస్తున్నారు, మీరు ఎక్కడే జాయిన్ అవ్వండి. అత్తయ్య. అత్తయ్య అంటే మా అమ్మనా? మా అమ్మకి ఏమైందో ఏమో దేవుడా. హలో కవి, అమ్మని చూడాలనిపిస్తుంది, ఇంట్లో ఉన్నారా లేదా అని ఫోన్ చేశాను అంతే. సరే వదినారండి. ఎవరే? వదిన గారు అత్తమ్మా, పిల్లల్ని తీసుకొని వస్తారంట, మిమ్మల్ని చూడాలనిపిస్తుందంట. అయ్యో నీకు ఒంట్లోనే బాగోలేదు, నీరసంగా ఉంది, వాళ్ళందరూ వస్తే నువ్వు ఎలా చేస్తావే? ఆడబిడ్డ ఇంటికి వస్తా అని చెప్పానంటే ఏ రకంగా వద్దానంటాం అత్తమ్మ. పర్లేదులే, ఓపిక చేసుకుని ఏదో రకంగా చేస్తానులే. ఒకసారి ఫోన్ కి మాట్లాడతాను నేను. ఇదిగోండి తల్లి, పిల్లల్ని తీసుకొని వస్తానన్నమాట కదా నువ్వు. నేనే మీ అత్తగారు 4 రోజుల నుంచి చూడాలని అనుకుంటున్నానే. నేను వస్తున్నాను, నువ్వు నన్ను చూసినట్టు ఉంటది, నేను నిన్ను చూసినట్టు ఉంటుంది, మీ అత్తగారిని చూసినట్టు ఉంటది. సరేనా తల్లి, ఉంటా. అదేంటమ్మా, వదిన గారు వాళ్ళ అత్తని చూడాలనిపిస్తుందని కూడా అనలేదు మాట వరుస కన్నా. కాదే, వదిన గారు పిల్లల్ని తీసుకొని వస్తానని చెప్పేసేసానంటే నీకు అసలే ఒంట్లో బాగలేదు, పని ఎలా చేస్తావే, అందుకే మీ వదినతో నేను వస్తానని చెప్పాను. నిజంగా అత్తమ్మా, మీలాంటి అత్తగారు దొరకడం నిజంగా నేను ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. మనలో మనం చేసుకోకపోతే బాగోలేకపోతే ఎట్లనే, ముందు నువ్వు రెస్ట్ తీసుకోవే. సరే అత్తమ్మ. అత్తయ్య గారు పక్కింటి ఆమె కోళ్ళు 4 రోజుల నుంచి కనబడట్లేదంట. అది కనపడకపోతే నీకెందుకే? వాళ్ళ అత్తగారు 4 రోజుల నుంచి ఆనందంగా ఉంటూ కావాల్సినన్ని వండుకుని తింటుందంట. నేను అస్సలు భరాయించలేకపోతున్నాను. ఆ కోడలు ఎక్కడుందో కనిపెట్టి తీసుకొస్తాను, ఉండండి. నేను ఎలాగూ బాధపడుతున్నాను, వాళ్ళ అత్తగారు ఆనందంలో కూడా నిప్పులు పోస్తున్నావు కదే.